హారాను వారి యొద్దకు వెళ్ళి, మా మామయ్య అయినటువంటి లాబాను క్షేమముగా ఉన్నాడా అని అడుగుతున్నాడు. అంటే లాబాను అక్కడ ఉన్నాడో లేదో, క్షేమంగా ఉన్నాడో లేదో, ఈ విషయాలన్నీ తెలుసుకోకుండానే అగమ్యగోచరమైనటువంటి ప్రయాణాన్ని ప్రారంభించిన వాడు యాకోబు. అయితే ఆ రోజున యాకోబును ధైర్యపరిచింది ఒకే ఒక్క మాట, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు చెప్పినటువంటి మాటే. ఆ మాట యాకోబును ధైర్యపరిచింది. ఆ మాట మాత్రమే చేత పట్టుకున్నాడు. ఒట్టి చేతులతో తన తండ్రి దేశాన్ని విడిచిన వాడై మరొక ప్రాంతానికి బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి ఆ కుటుంబ వ్యవహారాలు కానీ, ఆ దేశ స్థితిగతులు కానీ, అక్కడ ఉండవలసినటువంటి పరిస్థితులు కానీ ఏమీ యాకోబుకు తెలియవు. అయితే ఆ దేవుని మాట చేత పట్టుకుని వెళ్ళినటువంటి యాకోబు మరలా తిరిగి వచ్చేటప్పుడు 20 సంవత్సరాల తదుపరి విస్తారమైన ఆస్తిని, విస్తారమైనటువంటి మందలను, దాసీలను తీసుకుని బయలుదేరాడు. అంతగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు.